ఏంద్ర మంత్రాలు చదువుతున్నట్టుంది. ఉండేలే, ఏదో మంత్రాలు చదువుతున్నట్టు. ఓపెన్ ప్లేస్. ఏడుపు చూసావరా గైస్? అదే అదే గాయస్ ఎట్లుందంటే, సంజనాదేవి గారు ఎందుకు ఏడుస్తున్నారు? అది ఏడుపు కాదురా, చుట్టూ ఏడిపోసుకుని దేవతలు ఊగుతుంటారు. గాయస్, రియల్ హాంటెడ్ లొకేషన్ దొరకడం అంటే చాలా కష్టం. ఇన్ని రోజులు మేము తప్పలనే పడితే ఏయ్ చెల్లెలు పడతా అంటే గైస్ చంపేసినాడు గైస్. హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. యాక్చువల్లీ మేము ఒక లొకేషన్ కోసం వస్తే, బట్ ఇక్కడ ఉండే ఈ గొర్రెలు మేపుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన లొకేషన్ మాత్రం ఒక అబ్బాయి పాటలు వినుకుంటూ ఫోన్ ఎత్తుకొని పోతున్నాడు. వాడు చూపించాడు ఒక లొకేషను, కథ చెప్పాడు. మేము చెప్పామని చెప్పద్దు అనేసి, అంటే ఈ పక్క వాళ్ళంతా ఇదే లొకేషను. యాక్చువల్లీ మ్యాటర్ ఏమంటే, ఎవరో శారద ఇంకేదో పేరు అనుకుంటా, ఎసు శారద అంటున్నా, ఏదైనా పేరు చెప్పింది అతను. శారద మనం వచ్చిన లొకేషన్ పేరు అది. ఆ పేరు ఏదో చెప్పాడబ్బా. ఇద్దరు అక్క చెల్లెలుంట. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి, ఇది చిన్న ఇల్లులాగా ఉండింది. స్టార్టింగ్లో వాళ్ళు గుడిసెలాగా ఉండిందంట. ఇదంతా వాళ్ళ ప్లేసే అంట, ఇదంతా ఈ ఏరియా అంతా. సో అది పెళ్ళి అయ్యే టైంకి వీళ్ళు బాగా ఇల్లు కట్టుకోవడానికి, ఇది పెళ్ళి టైంకి ఇల్లు కట్టుకొని ఇద్దరికి పెళ్ళి చేశారంట. అందులో ఒక ఆమెకు మాత్రం లైక్ ఏమంటారు, అమ్మవారు పూనుతుంది అంటారు కదా, ఇయర్లీ వన్స్ అని, అట్లా పూనేదంట. అట్లా ఈమె పెళ్ళయి సంతానం కలిగే ముందే ఆమెకు ఒక కళ వచ్చిందంట. ఏమంటే, ఇలా నువ్వు అగ్నికి ఆహుతవ్వు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు, నువ్వు స్వర్గం ప్రాప్తి చెందుతావు అనేసి కళ వచ్చిందనేసి ఆమంతకు ఆమె తన దేహాన్ని ఆహుతి చేసుకునింది అని నాకైతే గొల్లు జలగించింది. నిజమేనా అడిగినాను. ఒకటే పని, ఇంతవరకు దెయ్యాన్ని చూసేవాడిని, అంటే దెయ్యం గురించి చేసేవాడిని. ఇప్పుడు దేవుడు అనేకు కొంచెం గూస్ బంప్స్ వచ్చా. సో ఆ తర్వాత చనిపోయిన ఒక పౌర్ణమి, నెక్స్ట్ పౌర్ణమికి చనిపోయి అమావాస్య చుట్టూ ఈ టైంలో ఏదో ఒక 30 రోజులకి ఆ పౌర్ణమి వస్తుంది కదా, ఆ టైంలో వాళ్ళ చెల్లెలకి ఏదో ఎన్ని పురుగులు వస్తున్నాయి కదా, లైటింగ్ వాళ్ళ చెల్లెలకి, చెల్లి నువ్వు కూడా వచ్చేయి, ఈ సంతానాలు ఇవన్నీ నీకు వద్దు, స్వర్గం ప్రాప్తి అవుతుంది అనేసి కళలో కాదు, ఆమెకు మాత్రం దేవత కళ్ళలో చెప్పిండేది. ఈమెకి మాత్రం ఈమె రోజు ప్రతిసారి కల్లో అదే నార్మల్గా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో సంభాషించినట్టు, ఆమె ఇంకా ఎవరు వస్తున్నట్టు లక్ష్యంగా, సో అలా అనిపించేదంట. సో ఒక ఆ దెబ్బకి ఆమె ఇంకా లైక్ ప్రెగ్నెన్సీ టైంకి అది రాకుండా నా చెల్లి నాకు కావాలి అనుకునే స్టేజ్లో ఆ ఆత్మ ఉండిందంట. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి, ఇది నిజమేనేమో, ఒకసారి వస్తే ఓకే భయపడతారు, ప్రతిసారి భయపడుతుందంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నా వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. ఈతను ఎప్పుడో వెళ్ళిపోయినాడంట. ఎవరు ఆమె చనిపోయిన ఆమె హస్బెండ్. ఏంటా
బైక్ ఇదా సౌండ్? బైక్లోనే. అది మ్యాటర్. సో లోపలికి వెళ్ళి అది నాకు యాక్చువల్లీ లొకేషన్ 8 కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి. ఇట్లే ఒక రూట్ చెప్పాడు, డైరెక్ట్ ఉంటుంది రూటు, 8 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పాడు. నాకు ఇంకొంచెం ఎక్కువ వచ్చినట్టుంది కిషోర్. లొకేషన్ చూసాక వాడు ఫోటో, అతను పిల్లోడు ఫోటో చూపించాడు. ఆ ఫోటో ఇదే కాదని ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇదే ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఇది సేమ్ అదే పోల్స్ కనిపిస్తున్నాయి కిషోర్. ఈ పోల్స్ సేమ్ ఇదే లొకేషన్. ఇప్పుడు అర్థమైంది, అది ఎప్పుడో తీసినాడంట ఫోటో, తీసుకొని పెట్టుకున్నాడు. వాడు చాలా చేపలు వెతికి నాకు చూపించాడు. దారా పేరు ఏదో చెప్పాడు రా, ఆమె పేరు మాత్రమే, చెల్లెలి పేరు చెప్పాడు, ఆమె ఒక్క పేరు చెప్పాడు. ఎస్తో వచ్చింది అక్కడ ముందు కూడా. పిలవడానికన్నా ఉంటుంది, ఏదో పిలవడానికన్నా వస్తుంది కదా పేరు అని చెప్పిన. డోరు పీకేశారు, డోర్ మొత్తం గాజులు, ఇది మొత్తము ఐరన్ షీల్డ్ లాగా విండోస్. ఇది ఒక డోరు ఐరన్తో వచ్చేదంట, తర్వాత వుడ్ వేసుకున్నారంట. అట్లుండిందంట రూమ్ లొకేషన్. బాగా బిందాసుగా బతికే వాళ్ళంట. సింగిల్ రూమ్ మొత్తం పోర్షన్గా డివైడ్ చేసుకున్నారు. కాల్ మీ ప్లీజ్, ఇంకా మోడీ డబల్ పార్క్ అయిపోయింది. అంతేరా, బాత్రూమ్ అంతే. ఇది ఒక పోర్షన్, ఇంత చిన్నదంటూ అంటే అప్పట్లో అట్లయిందమ్మా కృష్ణ. ఇంట్లో ఉన్నాడంతే. ఈ పోర్షన్లో చెల్లెలు, ఆ పోర్షన్ ఇది అక్క మీకు ఇది ఆమె అక్కకి ఆవుట్ అయినది ఇంట్లో అయితే కాదనుకుంటాను. ఇంకా ఏం సౌండ్ విషయం అంటే ఇక్కడ కూడా బట్టలుగా పోయింది ఇంట్లో బాబు. సౌండ్ వస్తుంది వెనకాల, బ్యాక్ సైడ్ ఇది ఇటు ఓకే. వెనకాల రూమ్స్ ఉన్నాయండి, వెనకాల ఏం లేదు. ఈ దారిదా? అవునా, అదంతా దారి కాదు. ఓకే. పేరు చెప్పారా, మర్చిపోయాను. వస్తాను సంగీత కదా, నాకు గుర్తులేదు. దేవి, మళ్ళీ పక్కన దేవి అని ఉంది, ఏదో దేవి అని ఉంది. సంగీత దేవి సంగీతమే, దాని గురించి ఆలోచిస్తుంది. సంగీతమే అదే అదే నాకు మర్చిపోతుందంటుంది. మీకు అంత నాకు ఇంకా ఎక్కువ ఉంది. సంగీతమే పేరైతే అదే గైస్ అని అనుకుంటున్నా, సంగీత అని అనుకుంటున్నా. సంగీత దానికి పరిగెత్తి వచ్చినట్టుగా సౌండ్ కరెక్ట్ క్యాప్చర్ అవుతుందరా ఇలా? తెలీదురా, సేమ్ వెనకాల నుంచి పరిగెత్తుకొని వచ్చినట్లు అనిపించిందా? ఎవరది? ఎవరు?
గైస్, ప్రామిస్గా ఒట్టే చెప్తున్నా, మనిషి పరిగెత్తున్నట్టు ఉంది, పక్కనే ఉన్నట్టు కదా. ఎక్కువ దూరం కూడా కాదు కిషోర్, దగ్గరలోనే ఇక్కడ వచ్చినట్లు అనిపించింది, ఇంత దగ్గరలో. ఎవరక్కడ? సంగీత గారు, సంగీతనా? సంగీత దేవినా మీరు? ఎస్తో వచ్చి పేర్లన్నా నన్ను గుర్తురాస్తాను. సౌమ్యదేవి కాదు, దేవి మాత్రం అక్క. ఇక్కడ నుంచి ఎవరో ఏడ్చినట్టు అనిపిస్తుంది. ఏంద్రది దాని కింద ఏందా? అదనంగా ఉందా? ఈ పక్కకు డోర్ ఉన్నిందిరా, క్లోజ్ చేసేసుకున్నారు కదా. ఓకే, చూడు కనిపిస్తుందా? అవును, వీడియోలో కనబడుతుంది నీట్గా. ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోర్, రెండింటికి. ఇది కూడా అనుకుంటా, ఇల్లు ఏం లేదు, బాత్రూమ్ కదా. జస్ట్ అంతే. సంగీతాదేవి, సౌమ్యాదేవి, ఏమి కానీ రెస్పాన్స్ లేదు, పరిగెత్తింది మాత్రం ఉంది. శైలాకి అయినా కిషోర్ బైక్. సంజనాదేవి, సంజనాదేవి, సంజనాదేవి నా పేరు చూసిరా, అది ఇందులో గొంతు ఎంత ఉంది? ఓకే, సంజనాదేవి గారు. ఎవరు పరిగెత్తినట్టు అనిపిస్తుంది. ఎవరది? గైస్, సంజనాదేవి గైస్. చుట్టూతో ఓపెన్ ప్లేస్. ఏడుపు చూసావరా గైస్? అదేరా, అదే గైస్. ఎట్లుందంటే, సంజనాదేవి గారు ఎందుకు ఏడుస్తున్నారు? అది ఏడుపు కాదురా, చుట్టూ ఇరిపేసుకుని దేవతలు ఊగుతుంటారు కూర్చొని, అదే వినిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? దూరంగా పడాలి ఫస్ట్. మళ్ళీ ఏంద్ర మంత్రాలు చదువుతున్నట్టుంది. ఉండేలే, ఏదో మంత్రాలు చదువుతున్నట్టుందా గైస్. ఇక్కడి నుంచి ఒక రోడ్డు ఉంది, అటు పక్క నుంచి చిన్న రోడ్డు ఉంది, అక్కడ వెహికల్స్ వెళ్తుంటాయి, ఆ సౌండ్ వస్తుంది, బైక్ వెళ్తుంటాయి, ఎవరైనా రావచ్చు. వెళ్ళిపోతున్నారు. ఓకే, రైట్. మీకు ఇది ఎక్కువ, ఇది తక్కువ, నాకు అర్థం ఇది తక్కువ.
సంజనాదేవి గారు ఇంత మిడ్ నైట్లో వెళ్తున్నారు ఎవరా? ఇక్కడి నుంచి అక్కడ విలేజ్ కనెక్ట్ ఉందా? ఆ సైడ్ ఉన్నాయి చాలా దూరం. ఓకే, అది విలేజ్కి వెళ్తున్నారు. మధ్యలాంటి పొలాలు ఉన్నాయి. పురుగులన్నీ నోట్లోకి వస్తున్నాయి. గైస్, రియల్ హాంటెడ్ లొకేషన్ దొరకడం అంటే చాలా కష్టం. ఇన్ని రోజులు మేము తప్పలలో పడితే ఏయ్ ఎవరది? పట్టుకో. ఎవరక్కడ? మూలుగుతున్నట్టు ఉంది. ఎవరది? ఇడ్లీ టార్చిరా. సంజనాదేవి, మీరు ఈ ఇంటిని మొత్తాన్ని ఆక్రమించేసి మీ చెల్లెలకు కూడా లోపల మాట్లాడుతున్నారు. డే టైంలో వంటలు చేసుకుంటున్నట్టు. ఓ షట్, పోలా ఎక్కి పోదమ్మా. ఎక్కడే నన్ను తోయిరా పైకి. బరువు వెనక్కి లాగుతుంది. సంజనాదేవి గారు, మేము మీకోసం వచ్చాం చాలా దూరం నుంచి. పల్లిలో మిమ్మల్ని చెడుగా అనుకుంటున్నారు. మీరు మీ చెల్లెలకి చాలా మోసం చేశారని. అది ఎంతవరకు నిజం? మీరెందుకు అగ్నికి ఆహుతయ్యారు? క్యామ్ పట్టుకో. సౌండ్ ఏంద్రా? గజ్జ సౌండ్ వచ్చేది కదా. మీరు అలా ఏంటంటే బయట సౌండ్ వచ్చింది. ఎవరది? ఏదో ఉరి ఉన్నట్లు వస్తుంది కదా, అట్లా వచ్చేసి పులి కాండిస్తుంది. సంజనాదేవి గారు, నాకు ఒక డౌట్ ఉందా? సంజనా గారు, మీకు ఒక 25 ఏళ్ళు ఉంటాయా అనుకుంటున్నాను నేను, లేదా ఒక 30 లోపల. నిజంగా మీరంతకు మీరే చనిపోయారా? కిషోర్ కదా, సౌండ్ బయట నుంచి వస్తాను కదా, లోపల నుంచి రావట్లేదు. మేము బయటకు వెళ్తే లోపలికి వస్తాను, లోపలికి వెళ్తే బయటకు వెళ్తాను. సంజనాదేవి గారు, నాకు ఒక డౌట్ ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడుతారు. నాకు ఒక సందేహం ఉంది. మీరు చనిపోవడానికి కారణం మీరంతకు మీరు చనిపోవడం ఆత్మహత్య చేసుకున్నారా? ఇది నిజంగా బయట వచ్చింది కదా. అది పాము సౌండ్ కూడా ఉంటుంది కిషోర్. అట్లా వస్తుందా సౌండ్? కాదురా, ఎక్కడి నుంచి వస్తుంది అసలు సౌండ్? చెప్తే అర్థం కాదు నా పులి. నేను ఒక దాని మీద ఫోకస్ పెడితే ఇంకో దాని మీద ఫోకస్ పెట్టే ఎలా చేస్తావు నువ్వు? పుల్లు నుంచి వస్తానేరా నువ్వేమే. దాని గురించి పక్కన పెట్టు. నేను మాట్లాడాలనుకునేది నేను ఒకటి, నువ్వు ఇంకొకటి మాట్లాడతావు. సంజనాదేవి గారు,
చనిపోవడానికి కారణం మీ ఆయన మీ చావుకి కారణం మీ ఆయనేనా? మీ చెల్లిలా? సంజనాదేవి గారు, మీరు ఇంతకుముందు ఎలా అరిచారో ఏడ్చారో అదే విధంగా మీరు మాకు మీ జవాబుని ఇవ్వచ్చు. అన్ని ఇంగ్లీష్ వస్తాను, అన్ని తెలుగు మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ డోర్ ఉండేది ఏమిరా? చెప్పండి. మీ ఆయన లేకపోతే మీ చెల్లిలా? మీ చెల్లెలు భర్త? అదే ఒక్కసారిగా జమ్మన్నా అంటే మీ చెల్లెలు భర్త? తో. అదేరా ఇంత చెల్లెలు భర్త అంటే గైస్ చంపేయనాడు గైస్. ఒకే ఫ్యామిలీ బావ అయినాడు అనుకో, ఇలా మీద కన్నా పక్కన ఇంకో వాటి మీద ధ్యాస ఇది ఒక మీకు అర్థమవుతుంది కదా కథ, అలా ఇమాజిన్ చేసుకుంటే అదే అనుకుంటున్నాను నేను. అదే లేకపోతే వాళ్ళంతా వాళ్ళు దానం ఎందుకు చేసుకుంటారా కదా. వాళ్ళ చెల్లెళ్ళు కూడా అదే చెప్పించి అంటే ఆమెకు కూడా తెలిసేమో, చెల్లెలు కూడా తెలిసే ఉండి ఉంటుంది ఏం కిషోరు. తర్వాత చనిపోయిన తర్వాత తెలిసినట్టుండి డౌట్ పడుతుంది కదా, చెల్లెళ్ళు కూడా మా అక్క చేసుకునే టైప్ కాదే. ఆ తర్వాత ఏమో జరిగినట్టుంది. అర్థమైందా మీకు? భర్తను కాపాడుకోవడము లేకపోతే వంశం ఇట్లా. సో దేవత ఆ పేరు ఇంటి పేరుని కాపాడుకోవడానికి ఇట్లా చేసిండొచ్చు, లేదంటే కావాలని ఆమె వెనకుండి చేపించిండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు మనకు. ఏంద్రా అది డ్రమ్స్ కొడుతున్నారు దేవతలు కూడా ఎక్కడో దూరంగా ముడుగుతుందా అదే ఇది చాలా డేంజరా. ఒకటి చెప్తున్నా, దెయ్యం కన్నా దాన్ని ఏమంటారా క్షుద్ర శక్తి కన్నా దైవశక్తి చాలా పవర్ఫుల్. నేను ఇది వేసుకున్నా ఏం వేసుకున్నా సరే దేవత కాబట్టి అటాక్ చేయడానికి చాలా ఈజీ కదా. అది కాదు మీరు చెప్పాలనుకునేది. మీరు ఇది రిలీజ్ చేయాలో లేదో తెలీదు, బట్ డేట్ చేసి కొంచెం లేట్ అయినా రిలీజ్ చేయాలనుకో. నేను కొంచెం మైండ్లో నుంచి రీఫ్రెష్ అవ్వాలి. సో కథ అర్థమైందా మీకు ఏం జరిగిందో అనేది? మనిషిని చంపేసినారు గైస్. కట్ చేయ